137 సంవత్సరాల చరిత్ర కలిగి మహాభారతాన్ని, రామాయణాన్ని చూపిస్తూ అల్టిమేట్ ఆర్కిటెక్చర్తో 18వ శతాబ్దంలో స్టార్ట్ చేసిందే మరో భద్రాద్రిగా పిలువబడిన గొల్లల మామిడాడ కోదండరామ టెంపుల్. ఈ టెంపుల్ని ఎలివేట్ చేసే 2 పెద్ద గోపురాలు, వాటిలో ఒకటి తూర్పు గోపురం. ఈ గోపురం రామాయణాన్ని ఎలివేట్ చేస్తూ 9 ఫ్లోర్స్తో 160 ఫీట్ హైట్లో ఉంటుంది. మరొక గోపురం మహాభారతాన్ని ఎలివేట్ చేస్తూ 13 ఫ్లోర్స్తో 200 ఫీట్ హైట్తో ఉంటుంది. కనిపిస్తున్న ఈ గోపురాలపై మహాభారతం, రామాయణాన్ని పిన్ టు పిన్ పర్ఫెక్ట్ డీటెయిల్గా నిర్మించారు. ఈ గోపురం ఫస్ట్ ఫ్లోర్లో అద్దాల మేడ ఉంటుంది. ఇక్కడ చూడడానికి ప్రతి ఒక్కటి కూడా చాలా డిఫరెంట్గా, కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా గాలి గోపురానికి కింద నిలబడి చేతులెత్తి నమస్కరిస్తాం, అవునా? కానీ ఈ గుళ్ళో మాత్రం ఏకంగా 10 అంతస్తుల గాలి గోపురం పైకెక్కి ఆ టాప్ వ్యూ నుండి చుట్టుపక్కల 25 కిలోమీటర్ల మేర ఉన్న పచ్చటి విలేజ్ అందాలని చూడవచ్చు. గోపురం 13 ఫ్లోర్ నుంచి చూస్తే ఊరంతా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇంత గొప్ప హిస్టరీస్ కలిగిన టెంపుల్స్ గురించి మనం చూసి తెలుసుకొని నేర్చుకోవాల్సింది చాలా ఉంది. శ్రీ కోదండరామచంద్రమూర్తి దేవస్థానం, గొల్లల మామిడాడ. గోపురంపై ఉన్న రామాయణ, మహాభారత శిల్పాలని చూసి తరించండి. మీరు కూడా తప్పకుండా ఈ టెంపుల్ని దర్శించుకోండి. కాకినాడ నుంచి 22 kmలో గొల్లల మామిడాడ అనే విలేజ్లో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. నాకైతే దర్శనం చాలా బాగా అయింది.